పొన్నగంటాకు ఈ విధంగా ఫ్రెష్గా ఉండాలండి. ఇలా కట్టలలో వస్తాయన్నమాట. ఈ విధంగా తుంచుకోవాలండి. ఒక్కొక్క ఆకుని ఈ విధంగా తుంచుకోవాలి మొత్తము. ఇలా అంతా మొత్తం తుంచేసుకోవాలండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా. ఇలా మా అత్తయ్య ప్రశాంతంగా కూర్చొని 2 ప్లేట్లు తీసుకొని ఒలిచిన ఆకునంతా ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం వేస్టేషన్ అంతా తీసేస్తుందండి. ఎంత నిదానంగా ఓపికగా చేస్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. అందరూ అడుగుతున్న పొన్నగంటాకు పప్పు ప్లస్ చిగురు పొడి అండి. చింతాకుతో పొడి అనమాట. ఇంకా ముందు ఆకులని, పొన్నగంట ఆకులను ఏ విధంగా ఒలిసేది నీట్గా చూపించాను. ప్లస్ నా పూజా విధానం కూడా చూపించానండి. ఇంకా ఈ పొన్నగంట ఆకుతో ఎలా పప్పు చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ప్లస్ ఇంకొకటి అండి, పిల్లలకు ఎగ్స్ కావాలన్నారు. ఒకరు ఆమ్లెట్ అడిగారు, ఒకరు వచ్చేసి హాఫ్ బాయిల్ అడిగారండి. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే, నేను మామూలుగా చెప్పాను కదండి కరోనా టైంలో ఇలా ప్యాక్ చేసి పంపిస్తున్నాను అని. ఆ పేపర్స్ కూడా నేను మీకు చూపిస్తానండి. ఆ పేపర్స్ తోనే నేను ఎగ్స్ అంటే ఆమ్లెట్ ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ కందిపప్పును కడిగానండి. 1 గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అనమాట. వీటికి 3 గ్లాసుల నీళ్లు పోయాలండి. 3. అలాగే నేను రసంకి కొంచెం ఈమెని బ్యాలు తీసుకున్నానండి ఎక్స్ట్రా, కాబట్టి నేను ఒక అర్ధ గ్లాస్ ఎక్కువ పోస్తానండి. మామూలుగా 1 గ్లాస్ పప్పుకైతే పక్కకు వండే పాటైతే 3 గ్లాసుల నీళ్లు పోయండి. ఓకేనా? ఇంక ఇలా బాగా అనేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. సో ఈ పప్పు ఉడుకుతుంది అనమాట. ఈ పప్పు ఉడికే లోపల మనం ఏం చేద్దామంటే పొన్నగంట ఆకును కడుగుదామండి. నేను 1 రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పుకు వచ్చేసి 1 గుప్పెడు పొన్నగంట ఆకు తీసుకున్నానండి. వీటిలో కొంచెం సాల్ట్ వేసేసి నీళ్లు పోద్దామండి. ఆకులకు ఈ ఉప్పు అంతా కలిసేలా ఈ విధంగా చేతిని ఇలా గిల్లకొట్టినట్టానండి. ఓకేనా? ఆకును 1 నిమిషం అలా నానబెట్టండి ఉప్పులో. అంత లోపల నేను చిగురు పొడికి కావలసిన పదార్థాలు చెప్తానండి. ఎండు చింతాకు 1 గుప్పెడండి, 7-8 దబ్బలు కొబ్బరి అండి, 12 ఒట్టిమిరపకాయలు, చింతపండు అండి 6 దబ్బలు చింతపండు కడిగి ఈ విధంగా విడివిడిగా పెట్టుకోవాలండి. ఇంకా తగినంత ఉప్పు, 1 స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర అండి. వీటిలోకి కొంచెం వెల్లుల్లి అండి. ఇంకా ఎగ్స్కి వచ్చేసి మామూలుగా నేను చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇదండి చింతాకు. ఈ చింతాకుని మాత్రము మనము వంట చేసే ముందు మాత్రమే 1/2 అవర్ కడిగి బాగా ఆరబెట్టుకొని పప్పు చేసేసుకోండి. చింతాకుని స్టీల్ బాక్స్లో మాత్రం పెడితే గాన 1 వీక్ కానీ ఫ్రెష్గా ఉంటుందండి. ప్లస్ ఇంకా ఏంటంటే కింద టిష్యూ పేపర్ వేయాలండి. ఇలా టిష్యూ పేపర్ వేసేసి, ఈ ఆకుకు మాత్రం పైన టిష్యూ పేపర్ అవసరం లేదండి. మామూలుగా పుదీనా వీటికైతే పైన టిష్యూ పేపర్ వేస్తాము. ప్లస్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. సో ఈ చింతాకుని మనం ఎండలో ఎండబెట్టినా నీడలో ఎండబెట్టినా, ఎండలో ఎండబెడితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఒకవేళ నీడలో ఎండబెడితే కానీ ఈ విధంగా కలర్ ఉంటుందండి చింతాకు. ఇది వచ్చేసి గుప్పెడు. ఓకేనా? చింతాకు పొడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. వీటిని వేయించుకుందామండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, వీటిలోనే ఒట్టిమిరపకాయలు, ఏవైనా కూడా మసాలాలకు వేయించుకోవాలనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టాను కదా, ఇవి వేగే లోపల పొన్నగంట ఆకును రంధ్రాలు ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. సో ఇలా అంటే తొందరగా పొరుస్తాయండి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇవి బాగా వేగాయండి. ఇందులో వచ్చేసి కొబ్బరి, అలాగే వెల్లుల్లి, కొంచెం
తగినంత సాల్ట్ అండి. మనం ఎప్పుడైనా నిల్వ ఉంచుకోవాలి పొడులు అని అనుకున్నప్పుడు సాల్ట్ని కూడా వేయించుకోవాలండి. సో అలాగే చింతపండు అండి, కడిగి పెట్టాను కదా 4 దబ్బలు, ఇది కూడా వేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేశానండి, అన్నీ వేగిపోయాయి అన్నమాట. ఇందులో వేసేసుకుందామండి. ఇంకా అవి వేయించేసాం కదండి, అలాగే ఒక్క చుక్క ఆయిల్ పోసేసి పప్పుకు కూడా ఒక చుక్క వేసేసి మనము చింతాకు ఉంది కదండి, ఎండు చింతాకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఎండు చింతాకు చాలా ఫాస్ట్గా వేగుతుందండి. సో మనము తొందరగా వేయించేసుకొని దించేసుకోవాలండి. ఇది వచ్చేసి మామూలుగా ఒక వారం కానీ 10 రోజులు కానీ ఉంటుందండి. నేను ఇంకా మనం ఒకవేళ హాస్టల్లో ఉన్న పిల్లలకు పెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఐటెం చూపిస్తున్నానండి. అందుకే నేను చింతపండుని వేయించాను, ప్లస్ ఉప్పును కూడా వేయించాను, వెల్లుల్లిని కూడా వేయించాను. సో అలా అనమాట. ఈ దీంట్లో మామూలుగా సి విటమిన్ ఉంటుంది. షుగర్ వాళ్ళకండి చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా చింతాకుతో చేసిన ఐటెం ఏదైనా చాలా మంచిదండి. సో చింతాకుతో చెప్పుకోబోతే ఎన్నో ఉన్నాయండి. ఇంకా వేగిందండి. ఇది కొంచెం ఇట్లాగానే పెట్టేస్తే ఒట్టిగా అయిపోతుందండి, క్రిస్పీగా. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. పప్పులోకి వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ఇందులో వేసేస్తున్నానండి. ప్లస్ ఆనియన్ వేసేస్తున్నానండి. మా బ్యాళ్ళు అయితే గాన మామూలుగా వేసిన పాటనే బాగానే తొందరగానే ఉడుకుతాయండి. సో ఇది పప్పు బ్యాళ్ళు కడిగి పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నేను పసుపు, ఆయిల్, ఉల్లిగడ్డ వేసేస్తానండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. ఇంకా ఇది ప్లేట్లో వేసేసుకుందామండి. ఇంకా వీటిలోనే మనం ఎగ్ ఆమ్లెట్ కూడా వేసుకుందామండి. ఈ పప్పు అయ్యే లోపల ఈ ఐటమ్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. నేను చూపించేస్తాను. ఇంకా నెక్స్ట్ పేపర్తో చేస్తానని చెప్తున్నాను కదండి, ఇంక ఇది కడగని కూడా అవసరం లేదండి. ప్లస్ ఇలా ఇవేంటి పేపర్స్ ఇవైతే మాత్రము నాకు అసలు కరోనా టైంలో చాలా ఉపయోగపడ్డాయండి. మామూలుగా ఈ పేపర్స్ అయితే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ప్యాకింగ్ వచ్చింది, ప్లస్ మనం ఎగ్స్ ఆమ్లెట్స్ చేసుకోవడానికి కానీ, లేకుంటే సొరకాయ రొట్టె తట్టుకొని వేసుకోవడానికి కానీ, మనకు రాని వాళ్ళకండి బట్ట మీద చేసుకొని వాళ్ళకి చేత కాని వాళ్ళకి కానీ, అంటే మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ ఈ పేపర్స్ మాత్రం చాలా ఉపయోగపడ్డాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను మామూలుగా రోజు పేపర్లలో కట్టేదానండి, సిల్వర్ పేపర్ వేసేసి. వాటిలో వేస్తే గానా దోశ ఇలా రోల్ చేసామనుకో పేపర్కు ఆయిల్ అవుతుంది. సో అంతా అయిపోయేసరికి అవి నీకు వట్టిగా అయిపోతున్నాయి అనమాట. దోశలు కానీ చపాతీలు కానీ ప్యాకింగ్కి చాలా ఉపయోగపడ్డాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కరోనా టైంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బంధువులకి ఇలా కట్టేదానని. సో అలా నేను ఆ పేపర్స్తో ప్యాకింగ్ చేసి పంపించేదానండి. ఇంకా ఇది మాత్రము ఆమ్లెట్కి కానీ, నాకు ఇడ్లీలకు కూడా ఉపయోగపడుతుందండి. కాకపోతే ఇక్కడ రంధ్రం చేయాలన్నమాట. ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసామనుకో, ఇడ్లీ స్టాండ్కి మధ్యలో స్టాండ్ గది ఉంటుంది కదండి, గుబ్బ, ఆ గుబ్బలు ఇలా పెట్టి మనం ఇడ్లీలు వేసుకున్నా కూడా శుభ్రంగా నీట్గా వచ్చేస్తాయండి. ఇంకా మామూలుగా కడగనవసరం కూడా లేదు. ఇడ్లీ పాత్రలని మామూలుగా ఒక్కొక్కసారి అతుక్కుంటుంటాయి, అవి కూడా కడగనవసరం లేదండి. ఇది పెట్టి వేసినా కూడా బాగా ఉపయోగపడతాయి. ఇంకా దీంట్లో చేయటం వలన మీరు ఆరోగ్యానికి హానికరం అని అనుకుంటారేమోనండి, కానీ వీటి రివ్యూస్ అన్ని చూసే మేము ఆన్లైన్లో పెట్టుకున్నామండి. అమెజాన్లో తెప్పించుకున్నాం అనమాట. నేను మా పిల్లలు చూసి నా బాధ, అయ్యో దోశ వేసానే, ఈ పేపర్ చుట్టానే, ఈ ఆయిల్ అంతా పేపర్కి పోతుంది అని ఇబ్బంది పడుతుంటే ఆన్లైన్లో చూసానండి. సో ఇవి నాకు ఒక బెస్ట్ అనిపించింది కాబట్టి నేను ఇవి తీసుకున్నానండి. వీటిని ఏమంటారంటే ఓడి యూనివ్రాప్సా ఏమోనండి, ఆడి యూనివ్రాప్స్ అండి. ఆడి యూనివ్రాప్స్ అంటారండి. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి. నాకైతే చాలా బాగా ఉపయోగపడ్డాయి. ప్లస్ ఇంకా ఏంటంటే ఆమ్లెట్ లాగా దోశ మీద అండి, దోశ మీద ఇడ్లీ చేసినప్పుడు ఊతప్పం చేసుకుంటాం కదా, దీని మీద 2 చుక్కలు ఆయిల్ వేయండి, పెట్టండి, అసలు బాగా లేస్తాయి. తిప్పేయచ్చు. ఇంకా దీంతో పేపర్తో సహా కూడా తిప్పొచ్చండి. మీరు ఒకవేళ స్టవ్ మీద ఇది పెట్టి
ఒకవేళ అంటే కాలిపోతారేమో అనుకుంటారేమో, అట్లా ఏం లేదండి. కానీ ఈ పేపర్ పెట్టినప్పుడు మాత్రం సిమ్ములో పెట్టి వంట చేసుకోవాలి. ఇవి మాత్రం 2 రకాలు కాబట్టి, ఒకటి వంటకు, ఒకటి ప్యాకింగ్ కు. ఓకేనా, చూపిస్తా చూడండి. ఇదేం కరగనవసరం లేదండి, చింతాకు చేశాను కదా, మనము ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్నాక ఎగ్ చూపిస్తా చూడండి. కొంచెం వాటర్ వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 5 ఎగ్స్కి చూపిస్తున్నానండి. ఇది కావలిస్తే మీరు కొంచెం వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, కొంచెం 2 చిటికెళ్ళు జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు అండి. ఇలా ఫస్ట్ నీళ్ళు ఎందుకు వేసానంటే ఇవన్నీ బాగా కరగాలి కదా. ఎగ్గులో డైరెక్ట్ వేస్తే గాన కరగవండి, కాబట్టి ఇలా చేసుకొని ఎగ్స్ కొట్టేసుకోండి దీంట్లో. వీటిని బాగా అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలండి. ఎగ్స్ను ఇలా కూడా చిలకొట్టుకోవచ్చు చూడండి. ఒకవేళ మీకు స్పూన్తో ఇట్లా గిలకొట్టుకోలేమో అని అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా, ఇది చిన్నదండి మామూలుగా ఇక్కడే నంద్యాలలోనే తీసుకున్నాను నేను. సో ఇలా కూడా అనుకోవచ్చు అండి, బాగా అంతా కలుస్తుంది అనమాట. ఇలా అంటే మొత్తం పడిపోతుంది దీంట్లో. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించాను కదా, సిమ్లో పెట్టుకున్నాను చూడండి. ఎక్కువ పట్టదండి, 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే. ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇట్లా అనేసుకోండి. ఇది వేడెక్కే లోపల నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు సరే, మా ఇంట్లో నేను ఒక 5 కోడిగుడ్లు వేసాను ఆమ్లెట్. ఇంకా 5 కోడిగుడ్లు వేయాలనుకోండి, ఈ పేపర్ ఏం వేస్ట్ కాదండి. శుభ్రంగా తీసేసుకొని మళ్ళీ ఇదే పేపర్ యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో చూడండి, ఇప్పుడు నేను వేసేస్తున్నాను. మొత్తం సమానంగా మనకు వచ్చేలాగా చేయండి. పిల్లలు కేక్ లాగా తింటారండి దీన్ని. సో ఇది పెట్టేస్తున్నానండి మూత. మనము ఈ వంట మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టనే చేసుకోవాలండి. ఎకో బేక్ అని ఉంటే కన్నా మనకు వంటకు కుకింగ్కి ఉపయోగించుకోవచ్చండి ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నానండి ప్యాకింగ్కి. ఇది వచ్చేసి యూని ర్యాప్స్ అని ఉంటే గాన మనం ప్యాకింగ్కి ఉపయోగించుకోవచ్చండి. చపాతీకి కానీ, దోశకు కానీ, ఇంకా వాటికి ప్యాకింగ్కి మాత్రము ఇడ్లీలు కూడా పెట్టి అలా చుట్టి ప్యాక్ చేసి ఇవ్వచ్చండి. ఇలా మీరు ప్లాస్టిక్ అది ఇది అని అనుకుంటున్నారేమో అండి, ఇది కాదు. భూమిలో వేసినా కూడా ఇది కుళ్ళిపోతుందండి. సో దీనివల్ల మనకైతే హాని ఏమీ జరగదు. ఓకేనా. పప్పు అమ్మయ్య కరెక్ట్గా ఉడికింది. నేను కొంచెం రసానికి తీసేసుకుంటాను. ఇలా బ్యాలు 80% ఉడికిన తర్వాత ఓన్లీ కందిపప్పు మాత్రమే తీసుకుంటానండి రసానికి. చూడండి, ఇది మాత్రము ఒక 8 మెంబర్స్ ఆ 10 మెంబర్స్కి అవుతుందండి రసము. ఇంకా వీటిలో చింతపండు, టమాటా పండు మామూలుగా వేసేసుకుంటాను. సో ఈ పొన్నగంటాకు ఈ విధంగా వేసేసేయాలండి. 80% బ్యాలు ఉడికినాక కొంచెం రసంలోకి తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. వీటిలోకి కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను ధనియాలు ఈ విధంగా నలిచేసి వేసేసేయండి. కొంచెం వెల్లుల్లి వేసి కారం వేసేసేయాలండి. ఇది కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రైస్ కుక్కర్ గ్లాస్కి 1.5 స్పూన్ వేస్తున్నానండి. మామూలుగా ఇంతకుముందు కారం అయితే 3 స్పూన్లు వేసేదాన్ని. అంత కారం ఉంది. అంత కారం ఉంది. సో మూత పెట్టేద్దామండి, ఇది మగ్గుతుంటుంది. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో. కొండలు కొండలు ఉంది కదా, భలే ఉంది. సో ఓకేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఒకవేళ మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే గాన మసాలా పొడి వేసేసుకోవచ్చండి. అంటే ధనియాలు, చెక్క, లవంగాల పొడి చూపించాను కదా మొన్న, అది ఇట్లా లైట్గా వేసేసుకోవచ్చండి, అంతే. ఇంకా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దామండి. 1 నిమిషం పక్కకు పెట్టుకుందామండి. అంత లోపల అత్తయ్య పొడి దంచుతుంది అనమాట, చింతాకు పొడి. ఏంటి పొట్టు వేస్తున్నావా? పొట్టు తీయొద్దు, అట్లనే వేసేసే, మంచిది అట్లా వేస్తే. అమ్మాయి చెప్పింది. దంచు. ఉప్పు వేసినాను చూడు. ఉప్పు వేసినావు చాలా.
చాలా గంట చాలదా? ఇంకా కొంచెం ఏమంటావా? మా ఆమ్లెట్ ఆకలేస్తుంది నాకు అసలు. ఓకేనండి, ఒక్క నిమిషం అయిపోయింది. అక్కడేమో అమ్మయ్య దంచుతుంది, అక్కడ దిక్కు పప్పు అవుతుంది. చూడండి, మనము ఒకవేళ అందరికీ కావాలి ఇట్లా అని అనుకుంటే పీసెస్గా ఇలా చేసుకోవచ్చండి. సాఫ్ట్ కట్ అవుతుంది. ఇది అంత పొంగుతుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి. ఎగ్ ఆమ్లెట్ అనుకోండి. ఆమ్లెట్ అంటేనే ఎగ్. సో ఇది ఆమ్లెట్ అండి, ఉప్పు కారం వేసాం కదా. ఇట్లా వేసిస్తే కానీ ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా సూపర్గా ఉంటుందండి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మన పిల్లలు ఏది ఇష్టపడతారో ఆ షేప్లోనే కట్ చేసుకోండి. పిజ్జా పిజ్జా అవు కదా, పిజ్జా మోడల్ అండి ఇది, పిజ్జా మోడల్. సో ఇలా వస్తాయండి. పేపర్కి అనేది అంటుకోవన్నమాట. సో ఇలా పెట్టేసి పిల్లలకు మనము ఈ విధంగా ఇచ్చేయచ్చండి. చూడండి, ఇలా పేపర్ కూడా ప్రతి ఒక్కటి పీస్ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. మనం ఇలా కట్ చేసాం కదా, అందుకే కొంచెం వేడిగా ఉండగానే కట్ చేస్తే వచ్చేస్తాయండి. పేపర్కు ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే పేపర్కి కూడా పోతుందండి. చూడండి, కింద కూడా ఏం మాడవండి అసలు. ఇలా ఇక్కడ చూడు మా ఎలా ఉందో. బాలేదా? బాగుంది. ఇక్కడ లిటరల్లీ పిజ్జా టైప్ లోనే ఉంది. బాగుంది, చాలా బాగుంది. అవి ఇది ఉట్టి తినచ్చా? ఉట్టి తినచ్చా? పుల్ల పుల్లగా. ఇంకోట చింతాకు పొడి దేనిలోకి బాగుంటుంది? అన్నమేనా? వేరే వేరే ఎందులో ఏం బాగోదా? అన్నంలోకే నువ్వులు వచ్చి ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు పేస్ట్ లా అయిపోతుంది కదా, పొడిలా అవ్వదు కదా. నువ్వులు బాగుంటాయి. అట్లా కాదు, ఈ పొడి దృశ్య వాళ్ళ మమ్మీ చెప్పింది అనమాట. వాళ్ళ ఇంటికి ఒకనాడు పోయింటే మనకు పెట్టించింది అవులే అని. ఎట్లా చేసినావు మనీ అంటే చెప్పింది అనమాట. మేము ఇట్లా చేసుకుంటాము, చాలా బాగుంటుంది చూడు అని. జేజీ అబ్బా ఏమి ఇష్టంగా తింటాడు? అన్నీ తింటాడు బాగా. ఏం పేరు పెట్టాడా? ఏం పేరు పెట్టాడు. ఎట్లున్నా బియ్యం పెట్టినా తింటాడు. బోలేము అని అంటే చూడు, ఉప్పు చూడు, ఇంకా కొంచెం వేసేదా? దొద్దులే, బాగుందిలే. చూడత్తా, చూసింది. కరెక్ట్ గా సరిపోయింది ఉప్పు. తప్పింది. లేకుంటే కొంచెం మిక్సీలో వేసేసాయి. వద్దొద్దు. చూడండి, మా అత్తయ్య మిక్సీ పడతానంటే కూడా వద్దంటది. గారు మామూలుగా ఎందుకు బామ్మని కష్టపెడుతున్నారు, దంచిస్తున్నారంటే నేను ఆమె చేతులారా నూరుకుంటేనే చట్నీ ఆమెకి ఇష్టము అని చెప్పిన. అవునా కాదా? అవులే. అవునా కాదా? అవును, నీ జాతనే వాళ్ళ. నీ చేతులారా నువ్వు నూరుకుంటేనే నీకు ఇష్టం. నాకు ఇష్టం. అదే వాళ్ళు చెప్పిన ఆ మాట. నేను నాకు ఎప్పుడైనా అంతే. గారు బామ్మ సూపర్, అమ్మమ్మ సూపర్. ఏం చెప్తావు జేజీ వాళ్ళకి? ఏం చెప్తా, నేనేం చెప్తా. థ్యాంక్స్ చెప్పవా? ధన్యవాదాలు చెప్పవా? చెప్తా. ఏమి చెప్పు మరైతే. ధన్యవాదాలు. ఇటు చూడు, ఇటు చూసి చెప్పు. అందరికి ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు. అయిపోయింది ఇంకా? అయిపోయింది. నేను ఊరికే దంచుతున్నా. ఏంటి ఎక్సైజా నీకు? ఎక్సైజా? దంచితే మంచిది కదా. ఏదైనా దంచుకొని చేసుకుంటే రెక్కలు ఆడుతుంటాయి. రెక్కలు అట్టనే పెట్టుకుంటే ఎట్లా? రెక్కలంటే చేతులా? రెక్కలు, రెక్కలు అంటే చేతులు బేసికలీ. బిట్టే ఊకుంటే ఏమొస్తుంది? తీసుకో ఎలా భద్రం. లేదు మా పొడి రెడీ, పొడి రెడీ. సో ఈ విధంగా పొడి దంచుకోవాలండి. మీరు ఒకవేళ మిక్సీ పట్టుకోవాలనుకుంటే కూడా పట్టుకోవచ్చండి, బాగానే ఉంటుంది ఇది టేస్ట్. మెయిన్ ఏంటంటే చింతాకును నూనె వేస్తాం కదా,
బాగా సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేలా వేయించుకుంటేనే ఇలా కలర్ వస్తుందండి. లేకపోతే కొంచెం తెల్లిడిగా వస్తుందండి. ఈ కలర్లో ఉంటుందండి పొడి. మనం సరిగ్గా వేయించుకోకపోతే ఈ కలర్ వస్తుంది. బాగా వేయించుకొని పొడి కట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి కలరు. ఇంకా రసము పక్కకు తీసాను కదా, ఉడుకుతుంది అనమాట. ఒక్కసారి మనము ఇలా అనుకుందామండి. ఇట్లా అనుకుంటే అప్పుడు బ్యాళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి. ఓకేనా? ఆకంతా కిందికి అవుతుంది. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందామండి. ఇక మామూలుగా పొన్నగంటి ఆకంటే గాన అన్ని ఆకులలో బెస్ట్ ఆకంటే పొన్నగంటి ఆకండి. చాలా మందికి మా అమ్మల సైడ్ కూడా చాలా మందికి తెలియదండి పొన్నగంటి ఆకంటే. నేను మామూలుగా ఈ నడుమ ఈ ఆకుకూరలు అన్ని చేస్తున్నప్పుడు కూడా పొన్నగంటి ఆకు అంటే మా అత్తని ఎప్పుడైనా కూర్చున్నప్పుడు అత్త ఆకుకూరలలో ఏది మంచిది అంటే ఆమె గుర్తు తెచ్చుకుంటానండి. మనము ఒక ఏజ్డ్ వాళ్ళని కూడా ఒక్కొక్కసారి మెమోరీస్ కి పంపించాలనే విధంగా మా పిల్లలు కానీ నేను కానీ ఏమన్నా పాతకాలం ఉంటే వంటలు చెప్పబ్బా ఏమన్నా ఉండాయో అని అడుగుతుంటాం అనమాట. అప్పుడు చెప్పింది పొన్నగంటి ఆకు చాలా బాగుంటుందిరా వెంకటేశ్ తీసుకురాపో అని చెప్తే తీసుకొచ్చింది. ఆ రోజు మేము మాత్రము చూపించాను కదండి, మొన్న ఏదో అంతా చూపించాను కార్యాలలో. ఆ రోజు చూపించాను కదా పొన్నగంటి ఆకుతో. ఆ రోజు ఏం చేశానంటే నేను ఇదండి వేపుడు చేశాను. చాలా బాగా ఉండింది. అసలు పిల్లలు కూడా అన్నంలో పప్పు కూడా అవసరం లేదని అదే తినేసేస్తారు. ఇంకా అత్త ఏమైందంటే పప్పు చేసి చిగురుది పొడిగొట్టు చేయ అని చెప్తే ఈ విధంగా కొట్టానండి. ఇంకా ఈ నడవ ఏంటంటే పొన్నగంటి ఆకులో ఇవండి మామూలుగా అంటే హెయిర్ ఫాల్ వాళ్లకు, మెయిన్ కరోనా సమస్యలు ఉండే వాళ్ళకండి, ఆయాసం కానీ ఊపిరితిత్తుల సమస్యలు, మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం అంతా ఊపిరితిత్తుల సమస్యలు, ఆయాసము, దగ్గు, తలనొప్పి ఇలాంటి వాటికి బెస్ట్ గా పనిచేస్తుందండి ఈ పొన్నగంటి ఆకు. సో అదండి. ఇంకా ఈ పొన్నగంటి ఆకు గురించి చెప్తా పోతే ఈ రోజంతా కూడా చాలు. కానీ పిల్లలకు మెయిన్ అండి, మెయిన్ గా పిల్లలకండి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా, వాళ్ళకి ల్యాప్టాప్ చూసి గేములు ఆడతారు కదండి. ఎక్కువ సెల్లేనండి 24 hours లో కనీసం అంటే ఏం రాత్రి పనుకున్నప్పుడు మాత్రమో సెల్లు ముట్టుకోరు. అలాంటప్పుడు వారానికి ఒక్కసారి ఈ పొన్నగంటి ఆకుతో పప్పు గాని వేపుడు గాని వీటితో ఈరోజు నేను చేస్తా అంటే మా ఇంట్లో మెయిడ్ వచ్చేసి ఏంటక్క మీరు పప్పు చేసుకుంటున్నారా వేపులు, మా సైడ్ అయితే ఆలు కర్రీతో చేసుకుంటాం మేము, ఎంత బాగుంటుంది అనుకున్నాం ఒరిస్సా సైడు అని చెప్పిందండి. సో అది కూడా నేను ట్రై చేసి చూపిస్తానండి. ఎందుకంటే వాళ్ళ వంటలు డిఫరెంట్ గా ఉంటాయండి, మన వంటలు డిఫరెంట్ గా ఉంటాయి. రాయలసీమ వాటిలో ఎక్కువగా వేపుళ్ళు కర్రీస్ అంటే కొంచెం కొబ్బరి మసాలాలు వేసి చేస్తాము. అదే అండి. ఇంకా ఇవన్నీ వేగుతున్నాయి. ఇంకా చిన్నమ్మాయికి అబ్బాయిలు వేద్దామండి ఎగ్. ఇవే వాటిలోనే వేసుకుందాం. ఓకేనా? చూడండి ఏమన్నా అయిందా కింద. అసలు ఎగ్ స్మెల్ కూడా ఉండదు, ఈజీగా కరిగేసుకోవచ్చు. అట్లా కొన్ని ట్రిక్స్ అండి, అప్డేట్ అవ్వాలి కదా. అంతే. ఇంకా ఇదే పేపర్ వేసేసుకుందాం సోని. కొనితకు అబ్బాయి ఇలాగనే పెట్టేసి సిమ్లో పెట్టానండి. ఇంకా అబ్బాయిలు ఏమేమి వేస్తాం ఉప్పు కారం తప్ప. చిన్నావిడకి ఈ అబ్బాయిలు అంటే గాన వేలూరు విట్టి కాలేజీలో చాలా ఇష్టం అండి. ఎక్కువ అక్కడ ఇదే ఆర్డర్ చేసుకుంటుంది అమ్మాయి. ఇంకా వీటిలో ఏమేమి వేసాము, కారం వేసాము, ధనియాలు వేసాము, జీలకర్ర వేసాము, ఆనియన్స్ వేసాము, వట్టి కారం పొడి వేసాము, పొన్నగంటి ఆకు వేసామండి. ఇంకా లాస్ట్లో చింతపండు వేసేద్దాము. మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు అండి. సో కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోయింది, 90% అయిపోయిందండి. పర్ఫెక్ట్. సో కొంచెం సాల్ట్ అండి, కొంచెం కారము. పునీతం రమ్మను పో. మూత పెట్టేద్దామండి. సో ఇంకా మా చిన్నమ్మాయి వస్తే దాన్ని ఎలా అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఒక్కటేనండి, ఆమెంతా కామెడీ వేసుకొని తింటది అనమాట. ఈ అబ్బాయిని నేనైతే పెద్దగా వెయ్యాను. ఇంకా ఈ కేక్ది అంటే కేక్ లాగా కట్ చేసుకొని ఇది వేసుకునేది మాత్రము ఇలా అయితే ఇంట్లో అందరికి చేస్తానండి. ఇంకా మేము మేడికి అందరికి ఇట్లా పీసెస్ చేసి ఎంతమంది ఉంటే అన్ని కోడిగుడ్లు కొట్టేస్తాం అంతే. స్టవ్ బంద్ చేస్తున్నానండి. రెడీ. బాయిల్ అంటే చూడు ఇలా ఉండాలి, ఇట్లా ఫ్లఫీగా. ఏమంటారు దాన్ని? అంతే ఫ్లఫీగా. సర్ప్రైజ్. ఇంతేనా అబ్బాయిలు? ఇంకేమన్నా ఉడకబెట్టాలా? అంతే. పర్ఫెక్ట్ గా వచ్చింది లిటరల్లీ కదా.
చూడు ఇలా ఊగాల ఎల్లోది సినిమాలో యాక్చువల్లీ పేపర్ వేయడం వల్ల ఇలా వచ్చింది, లేకపోతే అంటే మామూలుగా ఎప్పుడైనా కుక్ అవుతుంది కదా. కుక్ అవుతుంది కానీ మనం పెన్నం మీద కొంచెం పక్కకు పోతుంది, కానీ పేపర్ వల్ల ఇలా కరెక్ట్ గా సెట్ అయింది అన్నమాట. పర్ఫెక్ట్ హాఫ్ బాయిల్ ఫర్ పునీత. తింటా బాయ్ పెడతాను, ఒక్క నిమిషం ఆగు. తీసుకుంది. వీటి కాయలు కూడా వేయలేకుంటా, దీంట్లోనే ఆమ్లెట్ వేసాము మాకందరికి. సో నేను నీకు ఇట్లా వేసేస్తున్నాను. వేసుకోపంగా కమాన్. ఇప్పుడు ఎలా తింటావు అది? కాసేపు అవని కొంచెం వేడిగా ఉంటుంది, చల్లగాక మొత్తం ఒకటేసారి తినేసావా? ఇలా అనుకొని మొత్తం వేసేసుకో నోట్లో. సెట్ పప్పు అయిందమ్మా? అయింది కుదిర్చేసాను. స్మెల్ బాగా ఉంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఇంకా ఎనుకొని వస్తాను దీన్ని. పప్పును రసం కూడా అయింది, పక్కకు ఉడకబట్టే కదా రసం. రెండు ఎనుకొని వస్తాం, ఒక 5 minutes. ఓకే. పప్పు ఎనిపానండి. రసంలోకి మనకు కావాల్సినంత నీళ్లు పోసేసుకున్నాను, ప్లస్ బాండి పెట్టేసుకున్నానండి స్టవ్ వెలిగించి. ఇంకా ఇది నీళ్ళతో కడిగి పెట్టాం కదా, ఇది ఆవిరయ్యే లోపల మనము ఈ రసంలోకి వేసేసుకుందామండి. ఇలా సన్నగా కట్ చేసుకుందామండి. ఆల్రెడీ కొంచెం పప్పు పక్కకు తీసి ఇందులో వేసేసుకొని కొంచెం ఉడికిచ్చి ఎనిపానండి. ఎనిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి వెనిపాను. ఇప్పుడు చింతపండు వేసాను, టమాటా పండు వేసాను, కొంచెం బెల్లం ముక్క అండి, ఒక ఇంతండి బెల్లం ముక్క వేసుకున్నాను. మీరు స్వీట్కి తగ్గట్టు వేసుకోండి, లేకుంటే మీ ఆప్షన్ అండి. మేమైతే కంపల్సరీ అందరం బెల్లం వేసుకుంటాం. సో ఇది స్టవ్ మీద పెట్టేస్తానండి. రసంకి, పప్పుకు రసంకి ఒక 3 tablespoons ఆయిల్ పోపు పెట్టుకుందామండి. మెయిన్ ఏంటంటే వట్టి కారం పప్పు కండి. అసలు ఎప్పుడు వట్టి కారం పప్పు చేసినా అంటే ఆకుకూర కానీ ఇట్లా ఇదండి పొన్నగంటి ఆకు కాకుండా ఇంకొకటి ఏదో ఆకుంది, ఏమాకబ్బా, అటక మామిడాకండి. అబ్బా నీకు బాగా తెలిసే గుర్తుపెట్టుకున్నావు. అటక మామిడాకు, పొన్నమంటాకు, కొయ్యిటాకు, ఆకుకూర వీటన్నిటికీ టమాటా పండే అవసరం లేదు. ఇట్లా చేసుకోండి, చింతపండు వేసి కారం వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లస్ వీటిలోకి మాత్రము కొంచెం పోపు అంటే ఆయిల్ ఎక్కువ పెట్టుకోవాలి, ప్లస్ మినప బేడలు వేసుకోవాలండి, మినపప్పు వేసుకోవాలి, పోపు గింజలు, వీటిలోనే వట్టిమిరపకాయ, కరివేపాకు, పోపు వేసాను, వెల్లుల్లి వేసాను. ఇంకా వేయించుకుందామండి. అంత లోపల రసం ఉడుకుతుంది. కొన్నిట్లలో కొంతమంది ఏం చేస్తారంటే టమాటా పళ్ళు కూడా వేసుకొని చేస్తుంటారు. చుక్కాకు కానీ, మెయిన్ పాలకూర కూడా అండి. పాలకూరలో మాత్రం కంపల్సరీ టమాటా పండు పెట్టకూడదు, కంపల్సరీ చింతపండు మాత్రమే పెట్టి చేసుకోవాలి. అదే అండి. ఇంకా మేమైతే ఇలానే చేసుకుంటాం అన్నీ, ఇంకా మా అత్త స్టైల్లోనే పోతామండి. సో కొంతమంది ఏంటంటే లూజ్గా చేసుకుంటారు. నేనైతే ఆకుకూర పప్పుని లూజ్గా చేయనండి. ఒక టమాటా పప్పు, బుడంకాయ పప్పు, ఇంకా బుడంకాయ పప్పు చేసుకున్న రోజు అయితే సైడ్ డిష్ నాన్ వెజ్ కంపల్సరీ చేసుకుంటామండి. చికెన్ ఫ్రై అన్నా, లేకపోతే ఇప్పుడు సీజన్ పట్టించి చేస్తున్నాం కదండి. ఇప్పుడు అంతా కారంకి బదులు మిరియాల పొడి ఎక్కువ వాడుతున్నాం. అట్లా కొంచెం టెక్నిక్ అండి, ఏదో ఒకటి మనం అలా మాడుస్తూ చేస్తామంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ పడుతుందండి. సో వీటిలో వచ్చేసి రసం పొడి అండి. వీటిలో రసం పొడి వేసాను కదండి. వీటిలో వచ్చేసి మామూలుగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెం కరివేపాకు వేసి అలా అలా వేయించేసి ఒక వారానికి కొట్టేసుకుంటానండి. సో ఇంకా పోపు వేగింది ఓకేనండి. కొంచెం రసంలో వేసేసుకుందాము. ఇప్పుడు పప్పులో వేసేసుకుందామండి. అదే పప్పునే ఈ విధంగా వేసుకుంటే అయిపోయింది. గిన్నె వేడి చేశానండి. ఇంకా పప్పు ఇందులోకి తీసుకుందాము. అసలు ఇలా గట్టిగా చేసుకుంటే పప్పే పప్పు అండి. ఇలా ఉండాలండి మా పప్పులు. ఓకేనండి, పప్పు రెడీ. ఈ పొండగంటాకు పప్పు మాత్రం ఇలా గట్టిగా చేసి పెట్టండి. అసలు వారానికి 2 సార్లు కాదు 3 సార్లు కావాలంటారు. ఈ పప్పును ఇలా చెయ్యండి, నేను చేసినట్టుగానే చెయ్యండి.
టైం ఏం ఎక్కువ పట్టదండి. కుక్కర్లో మాత్రం ఆకుకూర పప్పులు చేయకండి, పెద్దగా టేస్ట్ ఉండవు, ప్లస్ కొంచెం బంకలాగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఒకవేళ కుక్కర్లో అయితే టమాటా పప్పులు అలాంటివి చేసేసుకోండి, బాగుంటాయి. ఆకుకూరతో పెట్టి చేసే ఐటమ్స్ మాత్రము ఇలానే చెయ్యండి. ఇది అసలు 2 రోజులు పక్కన పప్పు పెట్టు చెడిపోదు, అంత టేస్ట్ అంత నిల్వ. ఓకేనా? కొంచెం సాల్ట్ వేయాలి. ఓకేనండి, ఇంకా రసం కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసేసుకోవటమేనండి. ఓకే, రసం రెడీ. రసం రెడీ. ఆ పప్పు ఆ పొడి బాగుందా? బాగా మెత్తగా ఉంది కదా. అది కారం, అది పప్పు. పప్పు పొడి ఏమంటావా? పొడి ఇంకా నువ్వులు వచ్చా. సర్లే, ఇప్పుడు అది చేసింది కదా తిన. ఎగ్గు పెట్టుకోకటి. వద్దు, తినింది తిన్నావా? నా బాగుంది. నెయ్యి రాసుకుంటావుపా. నెయ్యి వేసుకో, ఒక చుక్క నెయ్యి బాగుంటుంది. బాగుందా? బాగుంది. నాకు పెట్టు. పొన్నగంట కదా. బాగుంది చూడు. పొడి కూడా కలిపావా? వేసిన. బాగుందా? సూపర్ ఉంది. ఇంకోటి పెట్టు. అన్నం పెట్టుకోవాలా? వద్దు, పొడి పొడి కావాలా? పొడి పొడి కావాలా? బీపీ ఉందత్త, కొంచెం వేసుకో. అంతా కైకేసిన అటనా? ఏమంటా పొడి అయితే ఒక్క రవ్వ వేయదండి. అలా బాగుంది. ఇతనే పప్పు ఉండాల్సింది గట్టిగా. ఈ ఆకులోకి అంతా అంతే. అదే చెప్తున్నా మన వాళ్ళకు కూడా, సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పప్పు గట్టిగా చేసుకోవాలండి ఇలా అని చెప్పినాను. ఎవరికి? మనం యూట్యూబ్లో పెడతాంలే వాళ్ళకు. అవును. ఓకేనండి, ఇంకా ఇవాళ వీడియో చూసేస్తారు కదా. నేను ఏ విధంగా ప్యాక్ చేస్తాను అంటే, ఇంకా నేను మామూలుగా ఏంటంటే గన రోజు ఎగ్గుతే ఏదో ఒక రకం చేసేదాన్నండి. కాబట్టి నాకు నేను ఇట్లా అమెజాన్లో బుక్ చేసుకోవాలనేది ఈ నడవనే నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే, ఆన్లైన్లో పెడితే ఇలా వస్తాయంటే పిల్లలకి చెప్తే ఈ విధంగా ఎకో బేక్ అనేటివి ఓడి ర్యాప్స్ అండి, వాటికి చెప్పినారనమాట. ఇట్లా మనం చేస్తే బాగుంటుంది మమ్మీ, పొద్దు సమానం బాక్సులతో అవస్థ పడుతున్నాము అంటే కన నేను అలా చేసి పంపించేదాన్నండి. ప్లస్ ఇంకా ఏంటంటే దోశలు కూడా చూడండి. రసం ఏమంట చెప్తున్నావు కదా. వద్దులే, తిను ఫస్ట్. ఇప్పుడు టైం లేట్ అయింది కదా. చల్తాలే, నేను తెస్తాలే పెరుగుగా. సో ఇంకా దోశలు మాత్రము పొద్దున ఇన్స్టంట్ దోశలు పోసానండి. చూడండి, నేను వీటిని ఒక 2 తీసి పెడతానమాట. మా వారు మధ్యాహ్నం వచ్చినా కూడా ఇవి కంపల్సరీ తింటారండి. సో ఇట్లా పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసినా కూడా ఇది ఆయిల్ అనేది పెద్దగా పట్టుకోవండి. పట్టుకున్నా కూడా బయటికి రాదనమాట. ఇలా ఇంకేముంది, మామూలుగా ప్యాకింగ్ ఇదేనండి. ఇట్లా ఆ సైడ్ ఈ సైడ్ మర్చేసి ఇలా చపాతీ కానీ, దోశ కానీ, ఊతప్పం కానీ మన ఇష్టం అండి, పరోటా ఏవైనా పెట్టుకోవచ్చు. అప్పుడు పెద్ద పరోటా వేసావు కదా. పరోటా కూడా అండి, అసలు పరోటాలు కూడా ఇందులోనే పెట్టి ప్యాక్ చేస్తాను అనమాట. నాకైతే చాలా సులువు అనిపిస్తుంది. బాక్సులు కూడా అవి ఏంటివి సిల్వర్వి అవి ఇవి తెప్పించుకున్నాం. కొన్ని ప్లాస్టిక్ బాక్సులు తెప్పించాను, మస్తుగా తెప్పించానండి, గట్టాలు తెప్పించాను. ఇంకా నాకు చేత కాలేదనమాట.
అందులో మా ఇంట్లో కరోనా వచ్చినప్పుడు అత్తయ్య వాళ్ళకు ఆ ప్లాస్టిక్ బాక్సులన్నీ అయిపోయినాయండి. సో ఇంకా ఇది ఇలా యూజ్ చేశానండి. చూడండి మీరు అంతకైతే బయటికి అనేది ఆయిల్ అనేది రాలేదనమాట. ఓకేనా. ఇంకా ఇవి చాలా ఎక్కువ తెప్పించుకున్నామండి మేము. సో వాళ్ళని అడిగామన్నమాట, మేము ఇన్ని తెప్పించుకున్నాం కదా అని. మా పిల్లలు ఇన్స్టాలో రీల్స్ పెడతా ఉంటే వాళ్ళని అడిగారనమాట, మేము ఇట్లా సార్ ఇన్ని తెప్పించుకున్నాం కదా, మేము యూట్యూబ్లో పెడుతున్నాం కదా, మాకేమైనా గిఫ్ట్స్ ఇస్తారా అని అడిగామండి. అంటే మా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఏమన్నా ఇస్తారా అంటే కన్నా వాళ్ళు అన్నారు, సరే మేడం మీరు ఒకవేళ పెడతామంటే కన్నా ఒక 50 గిఫ్ట్లు ఇస్తాము, మేము ఇట్లాంటివి పంపిస్తామని చెప్పారనమాట. నేను ఈ వీకెండ్లో అంటే ఇప్పుడు ఈరోజు వెనస్డే కదా, ఈరోజు వెనస్డే అంటే థర్స్డే రేపు ఒకటి పెడతాను వీడియో ఇది. ఇంకా మీరు కామెంట్ పెట్టండి. ఇంకా ఏంటంటే గన వాటిలో ఒకటి డిప్ ద్వారా తీస్తామండి. సో అందులో ఏదో ఒకటి వస్తే గన వాళ్ళకి ఇంతమందికి అని తీసి పంపిస్తామండి. వాళ్ళే తీస్తారు డిప్, అదేదో అట్లా వాళ్ళే తీస్తారా? వాళ్ళే 50 మెంబర్స్ తీస్తారంట. సరే, ఈ దాంట్లో మేము వీడియోలో పెడతామండి. గురువారం అంటే బేస్తవారము థర్స్డే పెడతామని చెప్పినాను. సో వాటిలో కామెంట్ పెట్టిన వాళ్ళల్లో ఒక 50 మందిని డిప్పులో తీసేసి వాళ్లకు పంపిస్తామని చెప్పారండి. సో ఇంకా వాళ్ళ మీద ఆధారపడింది అనమాట, వాళ్ళే పంపిస్తామని చెప్పారు. ఇవైతే నేను చాలా ప్యాకెట్స్ వాడానండి, నాకు చాలా బాగా యూజ్ అయినాయి. మెయిన్ ఏంటంటే కరోనా టైంలో మాత్రం ప్లస్ పాయింట్, ప్లస్ ఇంకా ఊతప్పం నేర్చుకుని వాళ్ళకు, ఇంకా చపాతీలు ప్యాక్ చేసుకోవటానికి, ఎక్కడైనా మనం ట్రైన్లో ఊరికి వెళ్తుంటాం కదండి, అలాంటప్పుడు ఇలాంటివి తీసుకొని పోతే చూడు, నేను చేతులు ఇంతసేపు పట్టుకున్నా ఏమన్నా ఆయిల్ వచ్చిందో. చాలా యూజ్ అండి. ఇంకా ఇదండి ఇవాళ ఈ వీడియో. ఈ నాకైతే బెస్ట్ అనిపిస్తుంది ఈ ఓడి ఎకో బేక్ ర్యాప్స్ అనమాట. నాకు ఈ చెప్పడం పలకడం సరిగ్గా రాకుంటే ఏమీ అనుకోవద్దండి. ఇంకా పప్పు మాత్రం ఎక్సలెంట్, రసం మాత్రం చాలా బాగుంది. మెయిన్ చింతాకు పొడి మాత్రం మా అత్త తినేసిందండి, సూపర్ సూపర్ ఉంది. మా పెద్దమ్మాయి నువ్వు మాట్లాడుతుంటే వీడియో లెంత్ పెరిగిపోతూనే ఉంటది మమ్మీ, ఇంకా స్టాప్ చేయని వెనకాల చెయ్యి ఊపుతుందండి. నాకేమో ఇంకా వీడియో ఇది కెమెరా ఆన్ చేస్తారంటే లోడా వాగడం ఎక్కువ. ఓకేనండి, నాకు తెలిసినది కొన్ని మంచి చెప్తానన్నమాట. ఈ విధంగా మెయిన్ ఏంటంటే ప్యాకింగ్ మాత్రం బాగా నేర్చుకోవాలండి. ఎందుకంటే కానీ ఒకవేళ రైల్వే స్టేషన్ మనం ఎక్కడికైనా మనం పోతున్నాం షిరిడి వెళ్ళేటప్పుడు మనం పూరీలు కట్టుకెళ్ళి ఆయిల్ అయిపోయాయి. పూరీలు అయితేనండి అసలు టిఫిన్ లో పెట్టుకుంటే గానీ పూరీలేమో ఉబ్బుగా ఉంటాయి, ఆ కింద పేపర్ ఏమో తడిచిపోయి ఉంటుంది, అంతా నూనె వచ్చేస్తాయి. అట్లాంటప్పుడు ఇవి చాలా మేలండి అసలు, సాఫ్ట్. ఇంకా మెయిన్ ఈ ఎగ్ది అంటారా చూడండి, ఏమన్నా ఇది తగ్గిందా ఆమ్లెట్ మీరు పక్కన వేయండి, సాఫ్ట్గా మెత్తగా పల్చగా అయిపోతుంది. కానీ ఇలా చేస్తే మాత్రం ఈ విధంగా ఉంటుంది అనమాట. అబ్బాయిలు ఎలా ఉంది పుంత? నువ్వు తినేసి ఉంటావు. ఎట్లుంది? బాగుందా? బాగుంది. ఇంకా ఓకేనండి, మా చిన్న అమ్మాయి కూడా బాగా నచ్చేసింది అబ్బాయిలు. ఇంకా అంతేనండి. ఇంకా ఇవాళ వీడియో పొన్నగంటాకు పప్పు, చిగురు పొడి, ఇంకా ఆమ్లెట్, హాఫ్ బాయిల్ ఇలాంటివన్నీ చూపించాను. ఒక బెనిఫిట్స్ పేపర్ కూడా చూపించాను. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.